హలో అండి, వెల్కమ్ టు శ్రావణి రామంజం వ్లాగ్స్. నేను మీ శ్రావణి. ఇప్పుడు మంకీస్ వరకు వచ్చాం కదా, దాని తర్వాత కూడా ఉన్నాయి, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. అన్నిటిని చూసి చాలా ఆశ్చర్యపోయాం మేము. అవి చూస్తుంటేనే ఒక్కొక్కటి అది నిద్రపోతుంది అనమాట. అప్పటి వరకు చల్లగా ఉంది, అప్పుడే కొంచెం ఎండ వస్తుంది అనమాట. ఎండకు వచ్చి అక్కడ పడుకున్నాయి బీర్స్, గుడ్ గుడ్డేలుగులు, అవి అన్నమాట. అవి చూడండి ఎన్ని ఉన్నాయో, ఇలా తిరుగుతున్నాయంటే అలా తిరుగుతున్నాయి అవి. అవిటి కూడా యాక్టివిటీస్, ఇదేమో ఉల్ఫ్ అంటే నక్క, దానికి కూడా యాక్టివిటీస్ పెట్టారండి. ఇవన్నీ ఏమో చెట్లు, మంకీల కోసం అరటి చెట్లు పెట్టి అక్కడ పండించి అవే ఇస్తున్నారు వాళ్ళు. తర్వాత వాటర్ ఫాల్స్ వచ్చాయి, చాలా అంటే చాలా బాగున్నాయి వాటర్ ఫాల్స్. అక్కడ ఫోటో కూడా దిగాము. చాలా అంటే వీటన్నిటికీ వాటర్ ఫెసిలిటీస్ అనమాట. పిచ్చుకలు అవి ఉన్నాయి కదా, వీటికి కూడా చల్లదనాని కోసం వాటర్ పెట్టారు. తర్వాత బీర్స్ వచ్చాయి, ఎన్ని రకాల జింకలు, ఒక్క రకం కాదు, చాలా అంటే చాలా రకాలు ఉన్నాయండి. చిన్నవి, కొమ్ములతో ఉన్నవి, లేనివి, డాట్స్వి, ఎన్నో రకాలు ఉన్నాయి జింకలు. దాని తర్వాత కూడా ఇంకా వైల్డ్ యానిమల్స్ కూడా ఉన్నాయి, చాలా వైల్డ్ యానిమల్స్, పెద్ద పెద్ద వైల్డ్ యానిమల్స్. ఫుడ్ వచ్చింది, వాటి కోసం ఫుడ్ పెడుతున్నారు. తర్వాత ఎలిఫెంట్ని చూసాము. ఎలిఫెంట్ అంటే దేవుని గుళ్ళో అక్కడక్కడ చూస్తుంటాము రియల్గా. ఇదేమో చాలా ముసలిది అయిపోయిందండి, మెల్లిగా నడుస్తుంది, చాలా ముసలిది అయిపోయింది ఎలిఫెంట్. మా చిన్నబ్బాయి చూసి ఎలిఫెంట్ అంటున్నాడు, ఆశ్చర్యపోతున్నాడు అనమాట దాన్ని చూసి. దాని తర్వాత దీన్ని వాటర్ మిలన్ని తినేస్తుంది కదా, ఇట్లా నోట్లో పెట్టుకొని పెద్దది, దాన్ని ఏమంటారంటే నాకు గుర్తుకు రావట్లేదు దాన్ని. ఇది కూడా వైల్డ్ యానిమల్, నేను దగ్గర నుంచి చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. చెట్టు అని చెప్పాను కదా డిజైన్ చేస్తున్నారని, అది ఎండిపోయిన చెట్టు తీసుకొచ్చి సర్కిల్ లాగా కట్ చేసి దాన్ని అన్నీ డిజైన్ చేస్తున్నారు. తర్వాత జీబ్రా తర్వాత ఇది కూడా మంకీలో ఇంకో వెరైటీ, దీని పేరు గుర్తుకు రావట్లేదు నాకు అసలు. ఇందాక కూడా చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను నేను. చాలా అంటే చాలా వెరైటీస్. ఇవేమో యానిమల్స్కి ఏదైనా అయితే దాంట్లో పెట్టి తీసుకెళ్ళడానికి బండి అనమాట. దాని తర్వాత ఇంకా చాలా తిరిగాం కాబట్టి స్నాక్స్ వచ్చేసాయి, స్నాక్స్ ఉన్నాయి అక్కడ. మంచిగా కూర్చొని కొంచెం అంటే 3 కిలోమీటర్స్ కదా, రెస్ట్ తీసుకోవడానికి మధ్యలో అలా పెట్టారనమాట. ఐస్ క్రీమ్స్ ఏదంటే అది, లేదంటే లోపలికి వెళ్ళి కూడా కూర్చోవచ్చు. ఇక్కడ లోపల నీట్గా ఉంది, అన్నీ నీట్గా ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా కొంచెం దూరంలోనే, పిల్లలకు కూడా ఊరికి ఇబ్బంది కాకుండా మంచిగా వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయండి. ఏ ఫెసిలిటీ లేదు అనట్లేదు, కానీ ఒక్కటి ప్లాస్టిక్ మాత్రం అవాయిడ్, అస్సలు తీసుకెళ్ళనివ్వరు. మన వాటర్ బాటిల్స్ కూడా తీసుకెళ్ళనివ్వరు. అది ఏంటంటే మనం వాటర్ బాటిల్ తీసుకెళ్తే 10 రూపీస్ కట్టి తీసుకెళ్ళాలి, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ 10 రూపీస్ రిటర్న్ ఇచ్చేస్తారు. కానీ ప్లాస్టిక్ మాత్రం లోపలికి ఉండదు ఎంట్రీ. అదనమాట. చూసారా, ఇందాక దగ్గర నుంచి చూపిస్తాను అన్నాను కదా, అది. ఈ తాతయ్య కూడా మా బస్సులో ఆ తాతయ్యని. ఇంకా అదిగోండి కట్టెలన్నీ కొడుతూ, ఎండిపోయినాయి కూడా ఖరాబ్ చేయట్లేదు అసలు. ఎక్కడ కూడా ఒక్క చెట్టుని కూడా వేస్ట్ చేయకుండా చాలా మంచిగా వాడుతున్నారు వాళ్ళు. ఇంకా తర్వాత ఇంకోటి వైల్డ్ యానిమలే ఏంటని చూస్తున్నాయి. ఇంకా అయిపోయింది, దగ్గరకు వచ్చేసిందంట. కెనాల్ అనమాట, వాటరు కొంచెం స్టోరేజ్ అయ్యి ఉన్నాయి అక్కడ. దాని తర్వాత ఇంకా మెల్లిగా ముందుకు వెళ్తున్నాం, ఇంకా ఎండుకు వచ్చేసాం మేము. దాని తర్వాత ఇదొక రకం జింకలు, అవి కూడా ఒక రకం జింకలు. తర్వాత స్నేక్స్ వచ్చేసాయి, ఎంత పెద్ద ఉన్నాయో స్నేక్స్ అయితే, ఎన్ని రకాలు, మస్తు రకాల స్నేక్స్, కొండ చిలువలు, స్నేక్స్ అన్నీ వాటర్లో పెట్టి దానికి కూడా యాక్టివిటీ పెట్టారండి. ప్రతి ఒక్క దానికి కూడా యాక్టివిటీ ఉంది, ఏ దానికి కూడా యాక్టివిటీ లేకుండా ఊరికే అలా ఉండడం కాదు. అవి మంకీస్కి ఏమో జంప్ చేయడము అలాంటివి, లేదంటే ఇంకా వేరే ఏవేవి ఎలా ఉంటాయో, ఎలా తిరుగుతాయో అడవిలో, అలాగే ఉన్నాయి మొత్తం అన్నీ. ఇది కొండ చిలువ, ఇక్కడ మేము చూసింది స్నేక్ అండ్ కొండ చిలువ ఉంది. ఇందులో చాలా డేంజరస్గా ఉంది, చూస్తేనే భయం వేసింది. మా విషయం చూసాడంతే, అదిగో చూడండి కొండ చిలువ. ఇంకా దాని తర్వాత దీని పేరు ఏదో అండి, నాకు గుర్తుకు రావట్లేదు అది, దాని పేరు మా ఆయన చెప్పారు. ఇది కంగారో, చాలా పెద్ద కంగారోస్ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. అవన్నిటికీ ఫుడ్ టైం అయిపోయింది, అందరూ వచ్చి ఫుడ్ పెట్టేస్తున్నారు. ఒక్కొక్క ట్రైన్లో తీసుకొస్తున్నారు అనమాట, ఒక్కొక్క దాంట్లో. ఇంకంతే ఎండ్ అయిపోయింది మా జూది.
ఇంకా మిగతావి ఏమేమి చూసామో ముందు వీడియోలో చెప్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.